నీ చేత అన్న 10 రూపాయలు తీసుకొచ్చి నా కొంగు లోపల ఎత్తి నేను పోయే తొమ్మల్లరా అన్నో ఎవరి వాడ రాజన్న జాతర కనబడితే నువ్వు ఇచ్చిన 10 రూపాయలు పట్టుకొని అన్నా నేను మట్టి గాజులు వంకొని సేతేడు గాజులు వేసుకొని అన్నా నేను ఎవరి ఇళ్ళన్నా దాచి పని తిన్నాడు నా అన్నగారికి రగిడి కట్టబోతే అవ్వా 10 రూపాయలు ఇచ్చింది అవ్వా ఇచ్చిన 10 రూపాయలతోటి నేను మట్టి గాజులు వంకున్నాని నేను అది ఏకపోతున్నారా అన్నా నీ దగ్గర 10 రూపాయలు లేకపోతే 5 రూపాయలు తీసుకొచ్చి నా కొమ్ము లోపల ఎత్తరా అన్నో నేను పోయేతో వల్ల గోడ వెళ్ళి వల్లన్నా జాతులు కనబడితే అన్నా నువ్వు ఇచ్చిన 5 రూపాయలు పట్టుకొని నేను కుంకుమ డబ్బ వంపుకోనిలా అన్నో నేను అద్దంకానే పెట్టుకొని అన్నాను జాలాది బండల్లా దానాలు వేసొచ్చి అన్నా నేను అద్దంకానికి వచ్చి 7 బొట్టు తీసుకొని అన్నా నా నొంటికి పెట్టుకొని అన్నా నేను అద్దంలా చూస్తున్నాడు ఓ అవ్వలాల నా అన్నగానికి దగ్గర కట్టబోతే 5 రూపాయలు ఇచ్చింది ఇచ్చిన 5 రూపాయలతోటి నేను మా కుంకుమ డబ్బు వంపుకున్నాని నిన్నది ఏకపోతున్నారా అన్నా ఓ అన్నా నువ్వు ఎంత మోసం ఎత్తివిరా అన్నా అన్న నీకు న్యాయం కాదు అన్నా అన్న నీకు ద్రవం కాదురా అన్నా తోడ పుట్టిన తోడు చెల్లనాని ఉడకుండా అన్నాను కాలెత్తి తంతివారా అన్నాను చేతెత్తి కొడుతివారా అవని కళ్ళు గంగపాలు గాను అవ్వా నన్నెందుకు కన్నవే అవ్వా నన్ను కని భూమి మీద వేసి అవ్వా నా కట్టని చూడస్తున్నావా అవ్వా నా సుఖం చూడస్తున్నావానే అవ్వా అవ్వా నేను పుట్టినానే అవ్వా బొట్టు పోసిన గొడవలు తోడి అవ్వా నా పొంది కాలు వస్తే అప్పుడే నా ప్రాణం పోవునా అవ్వా అప్పుడే నా దిగునాలు పోవునా అవ్వా నేను పుట్టినాడే అవ్వా కొల్లు కుంటలు తోలిన్నాడు కొల్లు కుంటల పిసికి బొంది పెడితే అప్పుడే నా ప్రాణం పోవునా అవ్వా అప్పుడే నా దిగునాలు పోవునా అవ్వా నేను పుట్టినాడు అట్ల గింజ తీసుకొచ్చి నా నోటి లోపల ఎత్తే మింగ పోతే మింగ రాక కక్క పోతే కక్క రాక నా ప్రాణాలు వెళ్ళిపోకపోవునా అమ్మా అన్నగాని వేడికొస్తే అవ్వా ఎత్తేడు దోసుల్లా మన్ను తీసుకొచ్చి నా కొమ్ము లోపల పోతున్నా అవ్వా పొద్దు పడితే కాడ నేనున్నా నేను అలాన ఆడిదాన్ని నాకు 2 పొద్దు కాల 2 తెల్లవారల్లాని అమ్మవారు ఆడవిల్లా కలకాల కన్నీరు తీసుకుంటా 7 మేడలు అన్నా నువ్వు వచ్చినావన్నీ నాకు బంగారం కావాలని 7 మేడలు ఎల్ల దాటంగా అన్నగాని ఆకిట్లా పెద్ద తర్వాత కాడ కడప కనబడుతున్నది కడప వేడికి వచ్చింది ఓ రామా భగవంత ఏడునా కన్నీరు తోట అన్నగాని గడప కలిగింది గాతులు చమకాడి బొట్టు తీసుకొచ్చింది అన్నగాని గడపకు ఏనాడు పెట్టిందో అన్నలు తల్లంగా ఉండాలని దివిని దివనార్థి పెట్టుకొని అయ్యా ఆ రామా నువ్వే రామ అయ్యా నా అన్నగారి పేరు కత్తి నా అన్నగారు ఎత్తేడు 7 రోజుల మన్ను పోతున్నాని అమ్మవారు అడవిల్ల కలకల కలకల కన్నీరు తీసుకుంటా నా తండ్రి ఉన్న వేడికి పోతున్నాని వాళ్ళ ఈరోజు నా తండ్రి ఎంత వాళ్ళ తోటల్లా నుంచి వాళ్ళ తోటల పొట్టు వాళ్ళ తోటల్లా పోతండి వాళ్ళ తోటల్లో ఉన్నాయమ్మా ఆడు ఎముని లెక్క నిలవాడి నిన్ను కాలెత్తి నందన బిడ్డ చెయ్యెత్తి కొట్టనానే సంధ్యమ్మ ఓ బిడ్డ సంధ్యమ్మ ఆడి బిడ్డను చెప్పు చీవులు పట్టి కొట్ట వారికెత్తమన్న బిడ్డు నేను వస్తే అంతే నా మాట వినక నువ్వేం సుఖపడ్డవే సంధ్య రాని
చెరువైతున్నది నా కొడక నువ్వు ఆడబిడ్డను నీ చెల్లెను చెప్పు చీమిరి బట్టి ఏనాడు పట్టినవో కనకపోతావురా పెంచకపోతావు పొట్లగట్టకపోతావురా జోగాల వాడకపోతావు నీకు కుడికాలు కుట్టాలి ఎడవకాలు మండి ఈపుల రాసములు ముక్కుల కన్నవాల ఈ ముటీయలు 20 లక్షలు ముటీయలు 90 లక్షలు మందులేని రోగం వచ్చి నువ్వు మరణమైతావురా నా కొడుక అమరాల అక్కరాల కన్న తల్లి కొడుకును ఎంత స్థాపించినా తల్లి మాట కొడుకును తలగై గాని అనకనక కన్న తండ్రి ఒక్క మాట అంటే ఎన్ని రోజులకు ఉన్నది తప్పలే తల్లులారా కొడగాను మరణమైతవురా కొడగాని సట్టించి శాపన పెట్టి 3 దొవ్వల కాడి 3 దోషుల మట్టి తీసిండు పట్నం మీద వారవోసి బిడ్డనెంబడి పెట్టుకున్నావు నా బిడ్డ మన రాతలేడుకున్నాయో మన గీతలేడుకున్నాయో ఏల రాసిన రాత ఎడిసిన అప్పది కాల రాసిన రాత కడిగిన అప్పది అంతులకున్నది పంతులకేన తప్పదన్నరే